వార్తలను సమర్పిస్తున్నారు హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్స్ ను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. జంగారెడ్డిగూడెంలో విడుదలైన హరిహర వీరమల్లు చిత్రం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో ర్యాలీ చేసిన అభిమానులు, జన సైనికులు. కామవరపుకోట, పెదవేగి వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించిన ఉద్యానవన శాఖ కమిషనర్ శ్రీనివాసరావు సేంద్రియ పద్ధతిలో మెరుగైన లాభాలు పొందాలని సూచన. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి శ్రావణ మాసోత్సవాలు. 3 లక్షల రూపాయలతో నిర్మించిన శౌచాలయం ప్రారంభించిన దాత వంశీకుమార్ రాజు కుటుంబీకులు. బుట్టాయిగూడెం మండలంలో జగ్గిశెట్టిగూడెంలో సాగు చేస్తున్న గిరిజన భూములకు పట్టాలు ఇవ్వాలి అంటూ ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు. జనసేనాని పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్ర ప్రీమియర్ షో జంగారెడ్డిగూడెంలో అభిమానుల కోలాహలాల మధ్య విడుదల చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు చిత్ర ప్రీమియర్ షో సందర్భంగా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన వేడుకలు అంబరన్నంటాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా జన సైనికులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్టణ వీధుల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బుల్లెట్ పై ఎమ్మెల్యే బాలరాజు డ్రైవింగ్ చేస్తూ అభిమానులను, జన సైనికులను ఉత్తేజపరిచారు. రాజరాజేశ్వరి థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. తీన్మ డప్పుల సవ్వడి మధ్య అభిమానులు చిందులు వేశారు. ప్రీమియర్ షో సందర్భంగా భారీ కేక్ పై జనసేన గుర్తులతో వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించిన ఫోటోని ఏర్పాటు చేసి సినిమా విడుదల సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే బాలరాజు ప్రత్యేకంగా రాయించారు. ఎమ్మెల్యే బాలరాజుతో పాటు జనసేన పార్టీ నాయకులు గడ్డమనుగు రవికుమార్, కరాటం సాయి తదితరుల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. అభిమానుల కోసం చిర్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి థియేటర్లో ఉచితంగా సినిమా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం మన చరిత్రను గుర్తు చేసే గొప్ప ప్రయత్నంగా ఉందని అన్నారు. ఈ తరహా సినిమాలకు ప్రజలు చురుగ్గా స్పందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు జన సైనికులకి అలాగే అభిమానులకి ఈ రోజు పండగ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చిగా ఈ రోజు ప్రేక్షకులు అందరూ కూడా ఈ రోజు హరిహర వీరమల్లుకి తండోపతండాలుగా ఈ రోజు సినిమా చూడడానికి వస్తున్నారు. అలాగే నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎప్పుడా అనేటువంటి ఎదురు చూసేటువంటి పండగ ఈ రోజు రానే వచ్చింది. జంగారెడ్డిగూడెంలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు సినిమా రాజరాజేశ్వరి సినిమా థియేటర్ రావడం జరిగింది. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా భారీగా ర్యాలీ నిర్వహించి ఈరోజు రాజరాజేశ్వరి థియేటర్ లో సినిమా చూడడం జరుగుతుంది. దీనికి సంబంధించి బ్లాక్ బస్టర్ ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా ఈ రోజు ఇది షో, బెనిఫిట్ షో అంతా కూడా ఫ్రీగా మేము రవి గారు, సాయి గారు మా ముగ్గురం కలిసి ఫ్రీగా ప్రతి ఒక్కరికి టికెట్లు అందించే విధంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు మరొకసారి బ్లాక్ బస్టర్. జై జనసేన. ఈ రోజు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా పోలవరం నియోజకవర్గ 7 మండలాల నుంచి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఇది ఒక పోరాట యోధుడి స్టోరీ. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఎలా నటించాలనేది నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ సినిమా యాక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజలకి ఒక రకమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పిక్చర్ చాలా కష్టపడి, ఎంతో ప్రయాసలకు కష్టపడి ఆయన టైమింగ్ డిప్యూటీ సీఎం అయి ఉండి కూడా ఆయన పనితీరు చేసుకుంటూనే ఈ సినిమా నెంబర్ 1 గా బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ అవ్వాలని, ఎవరు వచ్చినా కూడా అందరూ కూడా ఫ్రీగా ఈ సినిమా చూసి అందరూ వెళ్లాల్సిన కోరుతూ, మన క్యాడర్ ఎవరున్నా కూడా ప్రతి ఒళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైతే అందరం మేము కూడా మీతో పాటు సినిమా చూస్తామని చెప్పి సభాముఖంగా చెప్తూ మన కరాటం సాయి గారిని కూడా 2 విషయాలు మాట్లాడారు. ఈ రోజు జన సైనికులకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు హరిహర వీరమల్లు సినిమా తోటి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా శుభపరిమాణం. మేము ఎప్పుడు కోరుకునే వాళ్ళు ఆయన్ని, ఎప్పుడు మీరు సినిమాలు మానకండి, సినిమాలు ఎప్పుడు చేయండి. ఆయనకు దానికి కూడా ఆయన టైం వెచ్చించి
ఇటు ఒక డిప్యూటీ సీఎం గా ఒక పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఆయన అనేక మార్పులు తీసుకొస్తూ ఆయన టైం కేటాయించి ఈ రోజు ఒక సినిమాని చేసి ఈ సందేశాత్మకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి మేము అందరం భావిస్తా ఉన్నాం. అలాగే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలని చెప్పి ఇది పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాలని ఈ సినిమా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలవరం నియోజకవర్గంలో 3 పోలీస్ స్టేషన్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. జిల్లాలో సుమారు 7,50,00,000 రూపాయల ఖర్చుతో పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో అత్యాధునిక సౌకర్యాలతో పోలీస్ స్టేషన్స్ ను నిర్మించారు. ఈ నిర్మాణాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి పోలీసులు ఘన స్వాగతం పలికారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, పోలీసు ఉన్నతాధికారుల పూల బుకేలు అందజేసి మంత్రిని ఆహ్వానించారు. పోలీసుల అభివాదాన్ని మంత్రి స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు పోలవరం, అమరావతి 2 కళ్లుగా భావిస్తూ పనిచేస్తున్నారని అన్నారు. అభివృద్ధి పథంలో పర్యాటక రంగంలో ముందుకు వెళ్లాలంటే పోలీసింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని అభిప్రాయపడ్డారు. వారికి సరైన వసతులతో కూడిన రక్షక భట నిర్మాణాలు సక్రమంగా ఉండాలని, అదే ఉద్దేశ్యంతో ఈ పోలీస్ స్టేషన్లను ప్రారంభించడం జరిగిందని అన్నారు. పోలవరాన్ని రాష్ట్రంలోనే అత్యాధునిక పర్యాటక కేంద్రంగా ఉంచే బాధ్యత కూటమి ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. పోలీస్ అంటే ఏమిటి అనేది చాలాసార్లు మన ఆంధ్ర రాష్ట్ర పోలీసులు నిరూపించారని, మరిన్ని సేవలను ప్రజలకు అందించే విధంగా ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరారు. ఐజీ అశోక్ కుమార్, ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, పోలీస్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరితో పాటు అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఎస్బీ ఎస్ఎం మల్లేశ్వరరావు, పోలవరం సిఐ బాలసురేష్, ఎస్ఐలు వెంకటేశ్వరరావు, రమేష్ బాబు పాల్గొన్నారు. ఓపెనింగ్ కి ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు పోలవరం ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకొని పిల్లల స్థాయిలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్ ని కొంచెం ముందుకు నడిపించి, కొంచెం ప్రోత్సాహం అందించి ఈరోజు కంప్లీట్ పొజిషన్ లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మన డిఐజీ గారికి, ప్రత్యేకంగా ఎస్పీ గారికి, ఇద్దరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇందాకే ఎస్పీ గారు చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి సంబంధించిన రిసోర్సెస్ కనుక మనం మంచి పొజిషన్ వాళ్ళకి ఇవ్వగలిగితే డెఫినెట్ గా వాళ్ళు మెరాకిల్స్ చేస్తారని మన ఆంధ్ర పోలీసే ప్రూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానిలో భాగంగానే ముఖ్యంగా పోలవరం అనేసరికి ఎక్కువగా అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పోలవరం నిజంగా పోలవరం, అమరావతి ఒక 2 కళ్ళుగా భావించే పరిస్థితి. అటువంటి పోలవరం లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా నిర్వీర్యం అయిపోయినా మళ్ళా తిరిగి పోలవరాన్ని పూర్తి చేయాలని దృక్పథంతో సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకురావడం కానీ, కంటిన్యూ మానిటరింగ్ కానీ, అటు నిమ్మల రామానాయుడు గారు కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా పోలవరం మీద దృష్టి పెట్టి పోలవరం కంప్లీట్ చేసే దిశలో ముందడుగు వేస్తున్నారు. వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళు కూడా మీతో సహకరించి, మీతో కోఆర్డినేషన్ తో వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా జాబ్ ని చాలా పర్ఫెక్ట్ వేలో చేస్తారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని ఈరోజు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో గత 40-50 సంవత్సరాలుగా పోలీస్ స్టేషన్స్ ఎక్కడా కూడా సరైన సదుపాయం లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పోలవరం మండలంలో 1, బుట్టాయిగూడెం మండలంలో 1, జీలుగుమిల్లి మండలంలో 1, ఇలాగా మంచి పోలీస్ స్టేషన్స్ రోజు ఇమీడియట్లీగా మన అధికారం వచ్చిన ఇమీడియట్లీగా ఈ ఏర్పాటు చేయడం అనేది, ఏర్పాటు చేసినటువంటి ఈ పోలీస్ స్టేషన్స్ కి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన హోమ్ మినిస్టర్ అనిత గారికి మన పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే చాలా సంతోషం, ఇలా పోలవరం నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు మాకు కేటాయించడం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ జరగకుండా ఆగిపోయింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేసి చాలా అత్యాధునిక సదుపాయాలతో ఈ పోలీస్ స్టేషన్ కంప్లీట్ కావడం చాలా సంతోషం. ఎందుకంటే పోలవరం చాలా భవిష్యత్తులో మీ అందరికీ తెలిసిందే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కాబోతుంది. ఇక్కడ డ్యామ్ కంప్లీట్ అయిపోతున్న త్వరలో మంది విఐపీ విజిట్స్
ప్రజలు కూడా సందర్శనకు వస్తారు ఇక్కడికి. అంతేకాకుండా ఇక్కడ ఒక పట్టిసీమ టెంపుల్ కూడా ఉంది. పర్యాటక క్షేత్రంగా మారే అవకాశం ఉంది. ఇటువంటి మంచి పోలీస్ స్టేషన్, పోలీస్ సిబ్బందితో, అత్యాధునిక అధికారులతో రావడంతో ఇంకా మంచి సామర్థ్యంతో పనిచేస్తామని మీకు అందరూ తెలియజేస్తూ, ఎంతో సమకూర్చి హోమ్ మినిస్టర్ గారు ఇంత దూరం వచ్చి పోలీస్ స్టేషన్ అలర్ట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జంగారెడ్డిగూడెం శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు పల్లకి సేవ నిర్వహించారు. మాస శివరాత్రి పురస్కరించుకుని పట్టణ పుర వీధులలో సన్నాయి మేళ్ల తాళాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన పల్లకి సేవ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు పూజాది కైంకర్యాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, ఆలయ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, ట్రెజరర్ మారిశెట్టి అంజన్ కుమార్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు జల్లిపల్లి శివకృష్ణ, దోసనపూడి ఏడుకొండలు, వీరవల్లి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద హారతులు అర్పించారు. ఓం నమః శివాయ. జంగారెడ్డిగూడెం శ్రీ 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 నూకాలమ్మ వారి దివ్య ఆలయంలో ఈ నెల 25 నుండి ఆగస్టు 22 వరకు శ్రావణ మాసోత్సవాలు జరిగే కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ శ్రావణ మాసం 5 శుక్రవారాలు వచ్చాయని, ఈ 5 శుక్రవారాలు అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, తిప్పబట్ల రామకృష్ణలు మాట్లాడారు. మొదటి శుక్రవారం 1,00,000 పసుపు కొమ్ములు, తర్వాత వరుసగా 1,00,000 గాజులు, 3వ శుక్రవారం ఉదయం సామూహిక వరలక్ష్మి వ్రతం, అదే రోజు పౌర్ణమి కావడంతో లోక కళ్యాణార్థం సాయంత్రం 4 గంటల నుండి 78వ చండీ హోమం, 4వ శుక్రవారం వివిధ ఫలాలతో, ఆఖరి శుక్రవారం శ్రావణ అమావాస్య సందర్భంగా శాకాంబరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని అన్నారు. కాగా ఆగస్టు 6 మూలా నక్షత్రం పురస్కరించుకుని సామూహిక సరస్వతి పూజ చిన్నారుల చేతుల మీదుగా జరుపనున్నట్లు తెలిపారు. ఆగస్టు 27న వినాయక చవితి జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు, గాలి నోకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు, సేవా బృందాల సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. జై నౌకాంబిక, జై జై నౌకాంబిక. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శ్రావణ మాసోత్సవాలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రాన్ని ఈ రోజున ఆలయ కమిటీ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో మరి ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆవిష్కరించి ప్రధానంగా భక్తులందరికీ కూడా సమాచారాన్ని ఈ రోజున వెల్లడి చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏంటంటే మన అదృష్టం శ్రావణ మాసం అంటేనే మనందరికీ తెలుసు లక్ష్మీప్రదం, శుభం. అన్నిటికీ ఈ ప్రతి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉంటారు, ఉండేలాగా అమ్మవారి యొక్క కరుణ కూడా ఉంటుంది. ఆ క్రమంలోనే ఈసారి మన అదృష్టంగా 5 శుక్రవారాలు వచ్చాయి ఈ నెలలో, శ్రావణ మాసంలో 5 శుక్రవారాల్లో మొదటిది శుక్రవారం కాగా మళ్ళీ ఈ మాసం సంపూర్ణం అయ్యేటువంటి రోజు కూడా శుక్రవారం అయింది. ఆ రకంగా 5 శుక్రవారాలు ఈ నెలలో రావటం విశేషం. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ప్రతి పౌర్ణమికి సాయం సంధ్యలో చండీ హోమం జరుగుతుంది మన ఆలయంలో. ఆ క్రమంలో ఈసారి 3వ శుక్రవారం, అదే రోజు వరలక్ష్మి వ్రతం, అదే రోజు పౌర్ణమి, అదే రోజున మనందరికీ తెలుసుగా వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం చేస్తాం కాబట్టి శుక్రవారం. అంటే అన్ని రకాలుగా కూడా సంపూర్ణమైనటువంటి ఫలాలను ఇవ్వటానికి విశ్వాసనామ సంవత్సరంలో అదృష్టంగా అమ్మవారు ఇచ్చినటువంటి అనుగ్రహం మనం పొందబోతున్నాం. అది నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఈ 5 వారాలకు సంబంధించినటువంటి విశేషాలని ఆలయ కమిటీ ప్రకటించింది. ప్రధానంగా ఏంటంటే రేపు మొట్టమొదటి శుక్రవారం 25 జూలై అమ్మవారికి 1,00,000 పసుపు కొమ్ములతో అలంకరణ ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుని భక్తులంతా కూడా తరించాలని. అదేవిధంగా వెంటనే 2వ శుక్రవారం ఆగస్టు 1వ తారీఖు వచ్చింది. ఆ రోజున 1,00,000 గాజులతోటి అమ్మవారి యొక్క దర్శనం ఉంటుంది. 6వ తారీఖు అది శుక్రవారం కాకపోయినా ఆ రోజున మూలా నక్షత్రం సందర్భంగా పిల్లలందరితోటి సామూహిక సరస్వతి పూజ చేయించేటువంటి ఒక కార్యక్రమం ఉంది. ప్రతి మూలా నక్షత్రం అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆలయంలో జరుగుతాయి. అదే రీతిలో పిల్లలందరికీ కూడా శ్రావణ మాసంలో సంపూర్ణంగా సరస్వతి ఆరాధన చేసేటువంటి అవకాశాన్ని ఆలయ కమిటీ ఇచ్చింది. సామూహికంగా పాల్గొవచ్చు పిల్లలంతా కూడా. ఆ వెంటనే 8వ తారీఖు మనం అనుకున్నటువంటి శ్రావణ శుక్రవారం, ఆ రోజే పౌర్ణమి, అదే రోజు సాయంత్రం 78వ చండీ హోమం కూడా ఆలయంలో జరుగుతుంది. ఆ తర్వాత 15వ తారీఖు ఆగస్టున అన్ని రకాల పళ్ళతోటి అమ్మవారికి విశేషమైన అలంకరణ జరుగుతుంది. ఇంకా ఆఖరి శుక్రవారం, ముఖ్యంగా ఈ నెలలో అది ఆఖరి శుక్రవారం, 5వ శుక్రవారం అయింది. ఆ రోజున అమ్మవారికి శాకాంబరిగా నూకాలమ్మ తల్లి భక్తులందరికీ దర్శనం ఇవ్వబోతున్నటువంటి అపూర్ణమైన సన్నివేశం. ఎంత ఈ మాసోత్సవాలు పూర్తయిన తర్వాత 27వ తారీఖున స్వామి తొలి పూజలు అందుకునేటువంటి గణపతి యొక్క ఆరాధన, వినాయక చవితి. ఆ సందర్భంగా ఆలయంలో వినాయక చవితి
ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు పాల్గొనవలసిందా నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతోంది. ప్రధానంగా ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. మనందరికీ తెలిసి 2019 నుంచి అంతకుముందు ఆలయ పునర్నిర్మాణానికి ముందు ఒక ఏడాది ముందు నుంచి కూడా అనేక కార్యక్రమాలు ప్రతిదీ జరుగుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్ నిర్మాణం కానీ మరి వెండి చీర అమ్మవారికి సమర్పించడం అంశంలో కానీ దాతలుగా అంటే దాతలు అనే పదం కన్నా భక్తులు ఎవరైనా సరే దీంట్లో పాల్గొనాలని అనుకుంటే ఆలయ కమిటీని మీరు సంప్రదించవచ్చు. ఇక్కడ జరిగేటువంటి ప్రతి కైంకర్యంలో మీ వంతు సేవను మీరు నిర్వహించుకోవచ్చు అని కూడా మరోసారి తెలియజేస్తూ శ్రావణ మాసోత్సవాలకు అందరికీ ఆహ్వానం పలుకుతుంది నూకాలమ్మ తల్లి దివ్య ఆలయ కమిటీ. 2019లో మన జంగారెడ్డిగూడెం గ్రామానికి ఉత్తరాన నిర్మాణం జరిగినటువంటి నూకాలమ్మ తల్లి దేవాలయం శ్రావణ మాస ఉత్సవాలు 25వ తారీఖు నుంచి 22/8/2025 శుక్రవారం వరకు నిర్వహించడానికి ఈరోజు కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి వారు విశాఖపట్నం వారు, అలాగే బాలా త్రిపుర సుందరి పీఠాధిపతులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి గారి వారి నేతృత్వంలో వారి మార్గదర్శనంలో విశేషమైన కార్యక్రమాలు నూకాలమ్మ తల్లి ఆలయంలో నిర్వహించబడుతున్నాయి. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని వైభవాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు చాలామంది ఆలయానికి విచ్చేయడం అమ్మవారి ఆశీస్సులకి పాత్రలు కావడం జరుగుతూ వస్తున్నది. అలాగే ఈ నూకాలమ్మ తల్లి అమ్మవారికి ఏమైనా సరే ఉగాది నాటికల్లా వెండి చీర ఒకటి తయారు చేయించి అమ్మవారికి అలంకరించాలనేటువంటి ఒక దివ్య సంకల్పం అమ్మవారి ఇచ్చినటువంటి ఆ సంకల్పం చాలా శరవేగంగా పూర్తవుతూ వస్తుంది. అది అమ్మవారి యొక్క ఆశీర్వాదానికి గుర్తుగా మనం భావించవచ్చు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో గురువారం ఉదయం భక్తుల సౌకర్యార్థం ఆలయంలో 3 లక్షల రూపాయలతో నిర్మించిన శౌచాలయాలు దాతల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వర్గీయ కలిదిండి వెంకటరాజు జానకమ్మ దంపతుల జ్ఞాపకార్థం మనుమడు గొట్టుముక్కల వంశీకుమార్ రాజు స్వాతిమణి దంపతులు కొత్తపల్లి పృథ్వీరాజ్ మేఘన దంపతుల వ్యక్తిగత వితరణతో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన 3 లక్షల రూపాయలు విలువైన శౌచాలయాలు గొట్టుముక్కల విజయలక్ష్మి సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను అమ్మవారి శేషవస్త్రాలు రూపకపటం అందజేసి వేద ఆశీర్వచనాలు అందజేశారు. క్షత్రియ సేవా సమితి నాయకులు పాల్గొని సత్కరించారు. దాతలు గొట్టుముక్కల వంశీకుమార్ రాజు మాట్లాడుతూ తన తాతయ్య సూపర్వైజర్ రాజు ఆలయ కమిటీకి గతంలో ఇచ్చిన మాటను నేటికి నెరవేర్చగలగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాత నేర్పిన క్రమశిక్షణ, మానవ సేవ, పెద్దలను గౌరవించడం, గౌర సంరక్షణ, ఆధ్యాత్మిక సేవ చేయడం జీవిత లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, క్షత్రియ సేవా సంఘం నాయకులు పాల్గొని వంశీకుమార్ రాజు కుటుంబాన్ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాల సత్యనారాయణ, కౌన్సిలర్ చిటికల అచ్చురాజు, లోకారపు వెంకటేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త తన కుమార్ మాట్లాడారు. శ్రీమాత్రే నమః. జై నూకాంబిక, జై జై నూకాంబిక. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఈ రోజున ఆలయ కమిటీ యొక్క విజ్ఞప్తికి స్పందించి మరి వయసులో చాలా చిన్న కానీ సంస్కారంలో చాలా మెన్నన్నట్టుగా గొట్టుముక్కల వంశీకుమార్ రాజు ఈ ప్రాంతంలో పెద్దగా పరిచయం అక్కర్లేనటువంటి పేరు కూడా. కారణం ఏంటంటే అనేక కార్యక్రమాల్లో ఆయన తను దానగుణం చూపిస్తాడు, కానీ ఎక్కడా కూడా తాను ఉన్నట్టుగా అది 10 మందికి తెలిసేయడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడలేదు. కానీ ఈ రోజున అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, అదేవిధంగా స్వాతిమణి దంపతులు, కొత్తపల్లి పృథ్వీరాజు గారు, అదేవిధంగా మేఘన దంపతుల యొక్క సంపూర్ణమైనటువంటి ద్రవ్య సహాయంతో మన ఆలయంలో ఆలయ కమిటీ చేసినటువంటి విజ్ఞప్తి మేరకు పూర్తిగా వాష్రూమ్స్ నిర్మాణం అనేది వారి కుటుంబం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నటువంటి అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ ఇతరత్ర కానీ గతంలోనే మరి ఆలయ కమిటీ ఆలయ పునర్నిర్మాణం చేయాలన్న సంకల్పం వచ్చినప్పుడు మనందరికీ తెలుసు, మొట్టమొదటి దాతగా ఇక్కడ బోర్వెల్ వేయడానికి సహకరించిన కలిదిండి వెంకటరాజు గారి మనవడు ఆయన. కలిదిండి వెంకటరాజు గారి అదేవిధంగా జానకమ్మ గారి జ్ఞాపకార్థం ఈ రోజున ఈ సేవా కార్యక్రమాన్ని గొట్టుముక్కల వారు, కొత్తపల్లి వారు 2 కుటుంబాలు కలిపి ఇక్కడ చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ కార్యక్రమాలు చేయడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఇక్కడ శౌచాలయం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలయ కమిటీ కోరికకి ఆయన స్పందించి ముందుకు వచ్చారు.
తాడేపల్లిగూడెంలో బీవీ కళాకేంద్ర భవనాన్ని పరిరక్షించాలని జంగారెడ్డిగూడెంకు చెందిన సకల కళాకారుల సంఘం ప్రతినిధి తిప్పాపట్ల రామకృష్ణ తెలిపారు. ఈ భవనాన్ని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై పునరాలోచన చేయాలని, కళాకారులకు ప్రత్యామ్నాయం చూపించాలని కోరారు. గోదావరి జిల్లాకి కేంద్ర స్థానమైనటువంటి తాడేపల్లిగూడెం నగరంలో బీవీఆర్ కళాకేంద్రం ఉంది. ఆ కళాకేంద్రాన్ని ఎన్నో సంవత్సరాలుగా బుద్దాల వెంకటరామారావు గారు మిగిలినటువంటి దాతల సహకారంతో దాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం అనేక అక్కడ నిర్మాణాలు, కోర్టు భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాల కోసం దాన్ని తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కళాకేంద్రం వల్ల ఎంతో మంది కళాకారులు వారి వారి ప్రదర్శనలు ఇచ్చుకోవడానికి నామమాత్రపు రుసుముతోటి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు. అలాగే ప్రతి నెల కళాకారులకు ఆర్థిక సహకారం, అలాగే కళాకారులు ప్రదర్శించుకునేటువంటి కళా ప్రదర్శనల్ని నామమాత్ర రుసుముతో అక్కడ ప్రదర్శించుకునేలాగా ఏర్పాటు చేస్తున్నారు కళాకేంద్రం వారు. దీని మీద ఎంతో మంది కళాకారులు వారి కళను అభివృద్ధి చేసుకోవడానికి ఆ కళాకేంద్రం చాలా ఉపయోగపడుతుంది. కనుక ప్రభుత్వం వారు దయచేసి ఆ కళాకేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నట్టయితే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేసి వారికి మళ్ళా వేరే స్థలాన్ని కేటాయించవలసిందిగా జంగారెడ్డిగూడెం మండలం సకల కళాకారుల సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి బీవీఆర్ కళాకేంద్రాన్ని రక్షించండి. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు, సెక్రటరీ సంధ్య ప్రవల్లికల ఆధ్వర్యంలో మన్య ప్రాంతమైన బుట్టాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెం గ్రామంలో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యార్థులకు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే కాన్సెప్ట్ పై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు మాట్లాడుతూ వారి స్వగృహాల్లో వృధాగా పారవేసే చెత్త కాగితాలు, ఇతర వస్తువులతో విద్యార్థులు వారి సృజనాత్మకతను ఉపయోగించి మంచి కళాత్మకమైన, మంచి సందేశపూర్వకమైన వస్తువులు తయారు చేశారు. వారిలో గెలుపొందిన బాలబాలికలకు ప్రథమ, ద్వితీయ విభాగంలో మెడల్స్, తృతీయ విభాగంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్, అధ్యాపకులు శ్వేత, భాగ్యలక్ష్మి, మంగ, రాజులతో పాటు పీఈటీ పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున బుట్టాయిగూడెం మండలం పందిరిమామిడిగూడెంలో ఉన్న సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి రావడం జరిగింది. ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంతటి మారుమూల ప్రదేశమైనా, గిరిజన ప్రదేశమైనా కూడా, ఎంతటి కొండలు, కోణలు, లోయల్లో కూడా ఇక్కడ యొక్క ఉపాధ్యాయులు, టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పిల్లలందరినీ కూడా ప్రతి ఒక్క విద్యార్థులకి ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వారికి చక్కని క్రమశిక్షణ అందిస్తున్నారు. వారికి రోటరీ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థుల దగ్గర ఏదైతే మనం వేస్ట్ గా పడేస్తామో, బయట పడేస్తామో వాటి నుంచి వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, అంతేకాదు వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మంచి అనేక రకమైన వస్తువులు తయారు చేసుకురావడం జరిగింది. ఎంతటి నైపుణ్యం రావడానికి కూడా కారణం ఇక్కడ ఉన్న టీచర్సే. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియపరుస్తూ, అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సుమారుగా ఒక 40 మంది విద్యార్థులు పోటీకి నిలబడడం జరిగింది. ఆ పోటీల్లో గర్ల్స్ సైడ్ ఒక 5 బాలికలు, బాయ్స్ సైడ్ 5 బాలికలు విన్ అవ్వడం, వారికి రోటరీ క్లబ్ తరఫున ఎవరైతే ఇక్కడ సిస్టర్ ఉన్నారో వారందరి చేతుల మీదుగా మెడల్స్ మరియు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కామవరపుకోట మండలంలో పలు గ్రామాలలో ఉద్యానవన శాఖ డైరెక్టర్స్ కె శ్రీనివాసులు పర్యటించారు. పెదవేగి మండలం లక్ష్మీపురం, కామవరపుకోట మండలం తడికలపూడి, కల్లచెరువు గ్రామాల్లో కె శ్రీనివాసులు వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించి రైతులు చేస్తున్న సాగు విధానాలను తెలుసుకున్నారు. ఆ గ్రామాల్లో పండించే పంటలను పరిశీలించారు. తడికలపూడి గ్రామంలో పామాయిల్ తోటలో అంతర్గత పంటగా కోకో సాగు పద్ధతిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సేంద్రియ పద్ధతులలో గోవుల పేడ, గోమూత్రం తొట్లతో ఏర్పాటు చేసి వాటిని నిల్వ ఉంచి జీవామృతం తయారు చేసి పంటలకు పిచికారీ చేయడం జరుగుతుందని వివరించారు. గ్రామాల్లో కొబ్బరి, పామాయిల్ పంటలు, మల్టీ క్రాపింగ్ బహుళ పంట సాగు చేస్తున్న రైతుల తోటలను పర్యవేక్షించారు. కలెక్షన్ సెంటర్, సోలార్ కోల్డ్ రూమ్, డ్రైవర్ యూనిట్స్ ను సందర్శించారు. రైతులు బహుళ పంట సాగు పద్ధతిని అవలంబించాలని, ఇలా చేయడం వలన ఆదాయం పెరుగుతుందని అన్నారు. తద్వారా రాష్ట్ర జీవీఏ కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొబ్బరి, పామాయిల్ లో రైతులు బహుళ పంట విధానాన్ని పాటిస్తే మంచి లాభాలు పొందవచ్చని అన్నారు. రత్నగిరి నగర్ లో కోకో, కొబ్బరి, మిరియాలు సాగు
ఇతర పంటలు కూడా సేంద్రియ ఎరువులు వాడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా వివిధ రకాల కొత్త సుగంధ ద్రవ్యాలు పంటలు కూడా పండించే విధానాలను రైతులందరూ అలవాటు చేసుకోవాలని, రైతులకు కొత్త పంటలు పండించే విధానాలను రైతులకు అవగాహన కలిగించే విధంగా ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని, ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది, ఏ పంట వేస్తే ఎకరానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు అనే విషయాలు రైతులకు అవగాహన సదస్సుల వల్ల వ్యవసాయంలో మార్పులు చేర్పులు తెలుస్తాయని అన్నారు. ఒకరు ఇద్దరు కాకుండా రైతులందరూ కూడా వివిధ రకాల పంటలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. సేంద్రియ ఎరువులు, కృత్రిమంగా తయారు చేసుకున్న ఎరువులు, రసాయనాలు వాడుతూ పురుగు మందులను వాడకుండా జీవామృతం వినియోగించాలని అన్నారు. సీజన్ లో రేటు లేకుండా ఉన్నప్పుడు నిమ్మ, అరటి రసాలను జ్యూస్ రూపంలో వివిధ రకాల పంటలకు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని ఉద్యానవన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు హరికృష్ణ, రామారావు, నాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి, వెల్లంకి శ్రీనివాసరావు పాల్గొన్నారు. నా పేరు గూడూరు వెంకట శివరాం ప్రసాద్, తడికిలిపూడి గ్రామం, తామరకోట మండలం, ఏలూరు జిల్లా. నేను పండించేది పామాయిల్లో కోకో, కొబ్బరిలో కోకో. ఇప్పుడు కొత్తగా వక్క వేసాము, వక్కలో పెప్పర్ వేయాలి. రెండోది జాజికాయ మొక్క ఒకటి కొత్తగా వేసాము. ఇట్లా రీజనరేటివ్ అగ్రికల్చర్ అనేది మేము చేస్తున్నాం. రీజనరేటివ్ అంటే సస్టైనబిలిటీకి నెక్స్ట్ స్టెప్ రీజనరేటివ్, అంటే ఉన్నదాన్ని వాడుకుని రీజనరేషన్ చేసేదాన్ని రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటారు అన్నమాట. మనకు ప్రకృతిలో ఉన్నది ఏంటంటే పంచభూతాలను కాపాడుకుంటూ మన పక్కన ఉన్నటినన్నింటినీ కూడా, అంటే చెక్కలు కానీ నూనెలు కానీ, అంటే నేచురల్లో దొరికే అన్నిటిని కూడా వాడుకుని మేము చేస్తాం అన్నమాట. ఎక్కువగా మేము చేసేది ఏంటంటే, మాకు అర్థమైంది ఏంటంటే రెయిన్ హార్వెస్టింగ్ టెక్నాలజీని ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకుని సాయిల్ ఎరోజన్ని మినిమైజ్ చేసుకున్నాం. అప్పుడు పంట ఇన్పుట్ కాస్ట్ ఎప్పుడు తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇన్పుట్ తగ్గినప్పుడు నెట్ అమౌంట్ రియలైజేషన్ పెరుగుతుంది. రెండోది మనం పండించే పంటలో క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మార్కెట్లో మంచి ధర వస్తుంది. అప్పుడే మనం సస్టైన్ అవ్వగలం. వీటన్నిటికీ కారణం ఏంటంటే మనం పడిన ఇబ్బందుల్ని నెక్స్ట్ జనరేషన్స్లో పడకూడదు అనేది మన ఉద్దేశం. కాబట్టి రైతు సోదరుల్ని ఒక మార్పు అనేది తీసుకురానప్పుడు నెక్స్ట్ జనరేషన్స్లో, అంటే ఇంకొక 10 ఏళ్లలో మనం చాలా ఇబ్బందులు పడబోతున్నాం అన్నమాట. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఒకటి ఆరోగ్యరీత్యా మన ఆరోగ్యాన్ని కోల్పోతాము. రెండోది ఆరోగ్యంతో పాటు మనశ్శాంతిని కూడా కోల్పోతాం. మన పెద్దలందరూ కూడా అంత హ్యాపీగా ఎందుకున్నారు అంటే, ఆనందంగా ఎందుకున్నారు అంటే, వాళ్ళు వ్యవసాయంలో ఎక్కువగా కష్టపడి ఎక్కువగా కూడా నెట్ అమౌంట్ని రియలైజేషన్ చేసి భూసారాన్ని కూడా కోల్పోకుండా, అంటే పంచభూతాలను చెడగొట్టకుండా మనకు మంచి భూమిని ఇవ్వగలిగారు. దాన్ని మళ్ళీ మనం కనుక మంచి భూములు కనుక తయారు చేసుకుని నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వగలిగితే కూడా చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక భక్త మహాశైలకు విజ్ఞప్తి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో లైలా గ్రూప్ చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారి యొక్క సౌజన్యంతో నిర్మించబడిన ప్రదక్షిణ మార్గము జూలై నెల 26వ తేదీ నాడు శనివారం ఉదయం 10:38 పారిజాతగిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించబోతున్నారు. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క ప్రియ శిష్యులు శ్రీ 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 త్రిదండి రామానుజ అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి యొక్క కరకమలముల ద్వారా ప్రారంభించబడను. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులకు విశేషమైన తిరువీధి ఉత్సవం, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యములు, హరే శ్రీనివాస బృంద కోలాటములతో గిరి ప్రదక్షిణ ప్రారంభ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. పరమ పవిత్రమైన గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీనివాసుని దర్శించండి, సకల శుభాలను పొందండి. ఆహ్వానించువారు కార్యనిర్వహణాధికారి దేవాదాయ ధర్మాదాయ శాఖ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తున్నారు
చేస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, సెకండ్ ఫ్లోర్, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ పరిధిలో ఉన్న జగ్గిశెట్టిగూడెంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అందుగుల ఫ్రాన్సిస్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మొడియం నాగమణి, సిపిఎం నాయకులు భాస్కర్ రావు, ఉరుముల సూర్యచంద్రం, కొరస జలపాలు, పూనెం దుర్గారావు, జగ్గిశెట్టిగూడెం గ్రామస్తులు ఉనుమల బాబురావు, లక్ష్మయ్య, వెంకన్న, ఉనుమల నాగమ్మ, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెల్లం రామకృష్ణ, సిపిఎం పార్టీ బొట్టాయిగూడెం మండల రెడ్డి గణపవరం గ్రామ పంచాయతీ జగ్గిశెట్టిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎల్టీఆర్ భూముల్ని ఈరోజు R&R లో కొనుగోలు చేయాలన్నది ఇక్కడ అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీని మీద గతంలోని రెడ్డి గణపవరం గ్రామ సచివాలయంలోని గ్రామ సభ అధికారులు గ్రామ సభలు పెడితే దాన్ని గిరిజనులు అడ్డుకోవడం జరిగింది. దొడ్డిదారిన మళ్ళీ అవే భూముల్ని R&R లో కొనుగోలు చేస్తాకి భూములకు సంబంధించిన వివరాలు తీసుకుంటున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎల్టీఆర్ భూములు 170 భూముల్ని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఇవ్వద్దన్నది మేము గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అటువంటి భూములు గొడవల్లో ఉన్న భూములు కొనుగోలు చేయమని చెప్తుంది. కానీ ఇక్కడున్న రెవెన్యూ అధికారులు మాత్రం దొడ్డిదారిన బొట్టాయిగూడెం తహసీల్దార్ గారు, అక్కడున్న రెవెన్యూ యంత్రాంగం దొడ్డిదారిన ఈ ఎల్టీఆర్ భూముల్ని కొనుగోలు చేయాలని చూస్తున్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నిరసిస్తూ ఈ రోజు జగ్గిశెట్టిగూడెం గ్రామాంతర గిరిజనులు రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి వివాద భూముల్ని R&R లో కొనుగోలు చేయొద్దు, వివాదాలు ఉన్న భూముల్ని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వద్దన్నదే మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్ పిలుపునిచ్చారు. బొట్టాయిగూడెం రామనరసయ్య భవనంలో ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కారం రాఘవ అధ్యక్షత వహించగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్, రైతు సంఘం నాయకులు తెల్లం రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెల్లం మునేశ్వరరావు, రైతు కూలీ సంఘం నాయకులు సముద్రాల సుబ్బారావు, ఏఐకేయుఎస్ నాయకులు కట్టం వీరస్వాములు మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చారని, ప్రభుత్వం ఆ మీటర్లు బిగించాలని చూస్తున్నారని, ప్రజలందరూ వాటిని తిరస్కరించాలని అన్నారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు టీడీపీ, జనసేన పార్టీలు ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారని, ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారని, కానీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ప్రజల సంపద అయిన విద్యుత్ రంగాన్ని ప్రైవేటీ పరం చేయడం కోసం మొదటిగా ఈ స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చారని అన్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 10 వరకు విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుందని, ఆ సమయానికి ఎక్కువ రేటు పెంచే విధంగా ఆ మీటర్లు తయారు చేశారని తెలిపారు. అదేవిధంగా ఇప్పటిదాకా చెల్లిస్తున్న బిల్లు కొద్దిగా ఆలస్యమైనా 15 రోజుల గడువుల్లో కట్టుకునేవారమని, కానీ ఈ స్మార్ట్ మీటర్ల వలన వెంటనే విద్యుత్ కట్ అయిపోతుందని తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్లపై గ్రామాల్లో సంతకాల సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, సిఐటియు నాయకురాలు మొడియం నాగమణి, కారం భాస్కర్, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి, పివైఎల్ జిల్లా నాయకులు తగరం బాబురావు, కెచ్చెల పోతిరెడ్డి, పిడిఎస్యు నాయకులు బన్నె వినోద్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా నాయకులు కె ప్రతాప్ పాల్గొన్నారు. గవర్నమెంట్ స్మార్ట్ మీటర్ని పెడుతుంది, దాన్ని తిరస్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ భాగంలోనే ఈరోజు ఇక్కడ బొట్టాయిగూడెంలో రౌండ్ టేబుల్ సమావేశం చేయడం జరిగింది. ఆ సమావేశంలో తీర్మానం ఏంటంటే రేపు ప్రధానమైనటువంటిది కరెంట్ ఆఫీస్ అంటే ముట్టడించి కార్యక్రమం చేయాలనేది. దాంట్లో భాగంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా భాగం పంచుకొని సంతక సేకరణ ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ కూడా చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి. అదాని స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలలో ఇందులో దశల వారీ ఉద్యమాలు నిర్వహించాలన్నది ప్రజా సంఘాలుగా మేము భావించాం. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకి, షాపులకి స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలన్నది ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.
గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని మంత్రి లోకేష్ గారే అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న లోకేష్ గారే దాన్ని చెప్పారు. మళ్ళీ అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కూటమి ప్రభుత్వం ఇళ్లకు బిగిస్తూ ఉంది. కాబట్టి స్మార్ట్ మీటర్ల వల్ల చాలా ప్రజానీకానికి తీవ్రమైన ఇబ్బందులు అదైనా భారం పడతా ఉంది. కాబట్టి ఈ ప్రతి ఇళ్లకి ఎక్కడ స్మార్ట్ మీటర్లు బిగించొద్దు, దాన్ని వ్యతిరేకించాలన్నది ప్రజా సంఘాలుగా భావించారు. రేపు దశల వారీగా ఉద్యమాలు చేసి సబ్ స్టేషన్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు పిలిపించాం. ఆ రకంగా చేయాలన్నది ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో మేము అనుకోవటం జరిగింది. నా పేరు కారం రాఘవ, అఖిల భారత రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన నిర్ణయం ఏంటంటే విలేజ్లలో సంతకాల సేకరణ, అదేవిధంగా మండల కేంద్రంలో కూడా సంతకాల సేకరణ, అదేవిధంగా వచ్చే నెల 5వ తారీఖున బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఉండేటువంటి సబ్ స్టేషన్ ముందు ముట్టడి కార్యక్రమం చేపట్టాలని మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు అదానీ అంబానీల వాళ్ళ సంతోషం కోసం ప్రధానంగా దేశ ప్రధానమంత్రి ఈరోజు కంకణం కట్టారు. అలా భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పీల్చి పిప్పి చేస్తూ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ మీటర్ అనేది ప్రధానంగా ఈరోజు మనం చూసుకుంటే భారతదేశంలో మన చేతిలో ఉండే సెల్ ఫోన్ ఎంతో ఈ స్మార్ట్ మీటర్ కూడా అంతే. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ల యొక్క రీఛార్జ్ అనేది నెలల వారీగా చేసుకునే విధానం తీసుకొచ్చారు. అదేవిధంగా మనం వాడుకునే పద్ధతిని కూడా మార్చి తీసుకొచ్చారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజా వ్యతిరేకమైన సమస్య కాబట్టి ఈ బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఆ రోజు 5వ తారీఖున కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పారిజాతగిరి కొండ చుట్టూ మాజీ పార్లమెంట్ సభ్యులు లైలా గ్రూప్ చైర్మన్ గోకరాజు గంగరాజు సౌజన్యంతో నిర్మించిన 2.5 కిలోమీటర్ల సిమెంట్ రహదారిని ఈ నెల 26వ తేదీ శనివారం ఉదయం 10:30 శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరజీయర్ స్వామీజీ శిష్యులు శ్రీ 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 అహోబిల త్రిదండి రామానుజ జీయర్ స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు ఆలయ ఈవో కలగర శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క ఉత్సవ మూర్తులతో కొండ చుట్టూ తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళ వాయిద్యాలతో భక్తుల గోవింద నామస్మరణలతో కోలాట బృందాలతో జరిగే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా విశేష ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసినటువంటి గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ నెల 26వ తేదీన శనివారం ఉదయం 10:39 శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవం ఏర్పాటు చేసినారు. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క గిరి ప్రదక్షిణకు ప్రముఖ దాత శ్రీ గోకరాజు గంగరాజు గారి సౌజన్యంతో ఈ యొక్క రహదారి 2.5 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు మార్గం నిర్మించినారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మన అహోబిలం పీఠాధిపతి గారు ముఖ్య అతిథిగా విచ్చేయచ్చు ఈ యొక్క మహోత్సవం ఘనంగా శంకుస్థాపన చేయుటకు విచ్చేయుచున్నారు. అదేవిధంగా భక్తులు శ్రీ స్వామివారిని గిరి ప్రదక్షిణ చేయుటకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీ దేవస్థానం తరపున మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి అల్పాహారము, అదేవిధంగా మధ్యాహ్నం నుంచి భోజనం ప్రసాదం ఏర్పాట్లు చేయడం ఉంది. అదేవిధంగా దాతల సహకారంతో ఈ యొక్క ప్రసాదాలు భోజన ప్రసాదాలు ఏర్పాటు చేయించున్నాం. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, మజ్జిగ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి యొక్క గిరి ప్రదక్షిణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ అనగా శనివారం ఉదయం 10:35 ఆలయంలో పారిజాతగిరి కొండ చుట్టూ కూడా నిర్మించబడిన సిమెంట్ రహదారి భక్తుల సౌకర్యం కోసం గిరి ప్రదక్షిణార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యం కోసం శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారి యొక్క సౌజన్యంతో నిర్మించబడిన ఈ రహదారిని ఈ నెల 26వ తేదీ ఉదయం 10:35 శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క శిష్యులు శ్రీ 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 అహోబిలి త్రిదండ రామానుజ జీయర్ స్వామివారి కార్యక్రమాల ద్వారా ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా ముందుగా ఉదయం 9:30 అహోబిలి జీయర్ స్వామివారికి ఆలయం వద్ద పూర్ణకుంభ స్వాగతంతో వారికి ఇక్కడ ఆలయం వద్ద మర్యాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క దర్శనం అనంతరం కూడా భక్తుల యొక్క గోవింద నామస్మరణలతో, మంగళ వాయిద్యములతో, కోలాట బృందములతో ఉదయం 10:35 నుంచి మన కొండ దిగున గల గోకుల ఉద్యానవనం నుంచి కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని యొక్క
ఉత్సవమూర్తులకి విశేషంగా గిరి ప్రదక్షిణలో స్వామివారు కూడా ఈ వైభవంగా తిరువీధి ఉత్సవంతో పాల్గొంటారు. కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీవి స్వామి వారి యొక్క మంగళాశాసనములు, అదేవిధంగా కలియుగ దైవమైన పారిజాతగిరి వాసుడైన మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నటించిన హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ దుమ్ము రేపిందని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ 2 పాటలతో అభిమానులకు పూనకాలు పుట్టించారు. ప్రేక్షకులను సీట్లకే కట్టిపడేసిన హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ యాక్షన్ ఫైట్స్ సాంగ్స్ తో ఎక్కడ బోర్ కొట్టించలేదని తెలిపారు. హరిహర వీరమల్లు తొలి సగం పవన్ కళ్యాణ్ అభిమానులలో నూతన ఉత్తేజాన్ని కలిగించింది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోకి అభిమానులు ఫిదా అయ్యారు. హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ నూతన ఉత్తేజం కలిగించిందని పలువురు తెలియజేశారు. క్రిష్ జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని తెలిపారు. హై యాక్టివ్ యాక్షన్ గ్లామరస్ సాంగ్స్ తో హరిహర వీరమల్లు ఫస్ట్ హాఫ్ ఆదుర్సుగా నిలిచింది. హరిహర వీరమల్లు తొలి సగంపై భారీ అంచనాలు అందుకున్నాయి. సోషల్ మీడియాలో సైతం అదరగొట్టిందన్న టాక్ వినిపించింది. కానీ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ భాగం మాత్రం ప్రేక్షకులు కాస్త నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ ధర్మం, సత్యం, సనాతన విధి విధానాలపై రూపొందించిన అనేక సన్నివేశాలు నాటి తరం నుంచి నేటి తరం కాపాడుకోవాల్సిన అంశాలను త్రివిక్రమ్ చక్కగా రూపొందించారని తెలిపారు. గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉన్నప్పటికీ ప్రేక్షకుల మెప్పును సాధించలేకపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ మందును కొట్టడానికి ఒక్క మందు ముందు సార్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్స్ ను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. జంగారెడ్డిగూడెంలో విడుదలైన హరిహర వీరమల్లు చిత్రం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో ర్యాలీ చేసిన అభిమానులు, జన సైనికులు. కామవరపుకోట, పెదవేగి వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించిన ఉద్యానవన శాఖ కమిషనర్ శ్రీనివాసరావు సేంద్రియ పద్ధతిలో మెరుగైన లాభాలు పొందాలని సూచన. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి శ్రావణ మాసోత్సవాలు. 3 లక్షల రూపాయలతో నిర్మించిన శౌచాలయం ప్రారంభించిన దాత వంశీకుమార్ రాజు కుటుంబీకులు. బుట్టాయిగూడెం మండలంలో జగ్గిశెట్టిగూడెంలో సాగు చేస్తున్న గిరిజన భూములకు పట్టాలు ఇవ్వాలి అంటూ ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు. వార్తలు సమాప్తం. నమస్కారం.